సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు, ప్రముఖ పారిశ్రామికవేత్త, టీడీపీ నాయకులు మండవ మురళీకృష్ణ జన్మదిన వేడుకలు నగరంలో ఘనంగా నిర్వహించారు. బైపాస్ రోడ్లోని ఆయన కార్యాలయంలో జరిగిన జన్మదిన వేడుకల్లో పలువురు పార్టీ నాయకులు, శ్రేయోభిలాషులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు మాట్లాడుతూ సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా ఎంతో మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సహాయ సహకారాలు అందిస్తున్న వ్యక్తి మండవ మురళీకృష్ణ అని కొనియాడారు. కరోనా కష్టకాలంలో తన వంతు సహాయంగా ఎంతో మందికి ఆదుకోవడం జరిగిందన్నారు. విద్య, ఉద్యోగ, ఉపాధి పరంగా ఎంతో మందికి చేయూతనిస్తూ వారికి అండగా నిలుస్తున్న వ్యక్తి మురళీకృష్ణ అని ఆయన ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు.
అనేకమైనటువంటి సంస్థలు ఉన్నాయి. వాటన్నిటికీ మించి ఆదర్శంగా అనేక కార్యక్రమాలని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా చదువుకి పేదరికం అడ్డు కాకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఎవరైతే చదువుకోవడానికి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో, అలానే ఆరోగ్య సమస్యలతోటి సహాయం లేక చూచేటటువంటి తల్లిదండ్రులు లేక ఎంతోమంది ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకి సహాయం చేయడం జరిగింది. అలానే ముఖ్యంగా యువకులు అనేక మంది క్రీడలలో ముందుకు వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళకి టోర్నమెంట్స్కి వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో అట్లానే అనేక రకాలైనటువంటి క్రికెట్, వాలీబాల్, షటిల్ అటువంటి టోర్నమెంట్స్ని సహాయం చేసి ఎంకరేజ్ చేయడం, ఈ విధంగా ఎన్నో రకమైనటువంటి సేవా కార్యక్రమాలని చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కోవిడ్ టైంలో కనీసం కన్నా బిడ్డలు కూడా ముందుకు రానటువంటి పరిస్థితుల్లో మా సూర్యశ్రీ ట్రస్ట్ ద్వారా మా ట్రస్ట్ సెక్రటరీ సర్దార్ బాషా షహనా ఆధ్వర్యంలో ఎవరైతే కోవిడ్ టైంలో ఇళ్ల నుంచి బయటకు రాలేక ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళ ఇంటింటికి ఆహారాన్ని పంపించడం, ఆ విధంగా అట్లానే బ్లడ్ డొనేషన్స్ క్యాంపులు పెట్టడం కానీ అటువంటి కార్యక్రమాలని ఎన్నో చేపట్టి ఆదర్శంగా నిలుస్తున్నటువంటి వ్యక్తి మన మండవ మురళీకృష్ణ గారు. అటువంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మన శివం ఫౌండేషన్ కానివ్వండి, తర్వాత మన జగదీశుడు, అలానే కిరణ్, ఇట్లా చాలామంది మిత్రులు అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు, విద్యార్థులకి టాలెంట్ టెస్ట్ నిర్వహించడం, అట్లానే ఎవరైతే ఆటల్లో పాటల్లో ముందుంటున్నారో అటువంటి అలానే కళాకార రంగాల సంస్థలకి ఎన్నో సంస్థలకి వెనుదన్నుగా ఆయన ఈరోజు మండవ మురళీకృష్ణ గారు ఉంటున్నారు. ముఖ్యంగా అలా మనకంటే చాలామంది గొప్ప వాళ్ళు ఉంటారు, కానీ సహాయం చేసేటువంటి మనస్తత్వం, సేవ చేసేటువంటి మనస్తత్వం అందరికీ ఉండదు, అది కొంతమందికే ఉంటుంది. అలానే ఇటువంటి కార్యక్రమాలని మునుముందు కొనసాగించాలని, అందరికీ సేవా రంగాలలో ఆదర్శంగా ఉండాలని మండవ మురళీకృష్ణ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ నుంచి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎందుకంటే పేద బడుగు బలహీన వర్గాలు అన్నా అంటే నేనున్నానని చెప్పి ఈరోజు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా కానివ్వండి, కరోనా టైంలో కానివ్వండి, దాదాపుగా జర్నలిస్టులు కూడా చాలామంది కూడా ఆయన మరి సహాయం చేయడం జరిగింది. ఎందుకంటే ఈరోజు మేము విద్యార్థి చేసేటప్పుడు మాకు దాదాపుగా 2019 నుంచి పరిచయం ఉంది. అదేవిధంగా మురళన్న ఆయన వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి, ఎందుకంటే ఎవరు ఏది అడిగినా కూడా లేదనకుండా సహాయం చేస్తాడు. కాబట్టి మేము విద్యార్థి చేసే ఆధ్వర్యంలో మరి టాలెంట్ టెస్టులు పెట్టినా కానివ్వండి, టోర్నమెంట్లు పెట్టినా కానివ్వండి, కరోనా టైంలో మేము ఒక టీంని అరేంజ్ చేసి ఏది డాక్టర్లు సలహాలు సూచనలు కూడా ద్వారా ఒక వినూత్నంగా కూడా సలహాలు సూచనలు రానాలకు కానివ్వండి, కరోనా టైంలో ఎంతోమందికి సహాయం చేయడం కూడా జరిగింది. ఎందుకంటే ఈరోజు రాజకీయాల్లో అదేవిధంగా మామూలుగా వ్యక్తులు చూస్తే ఎవరు కూడా రాజకీయాల కోసమో లేకపోతే దేనికోసమో సహాయం చేస్తూ ఉంటారు, కానీ ఆయన ఎటువంటి రాజకీయాలకు సంబంధం లేకుండా స్వచ్ఛందంగా తనతో పాటు పేద బడుగు బలహీన వర్గాల వారికి షాపులు పెట్టిన అందరూ కూడా హెల్ప్ చేసినందుకు విద్యార్థి చేసేటప్పుడు మేము జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత మాతా శిశు వైద్యశాలలో కిట్లు పంపిణీ, శివం ఫౌండేషన్ ఆధ్వర్యంలో అక్కడ కూడా అన్నదాన కార్యక్రమం కూడా ఉంది. కాబట్టి మీరు అందరూ సహకరించాలని గారి పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. పలు సేవా కార్యక్రమాలు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మండవ మురళీకృష్ణ గారు పారిశ్రామికవేత్త అయినా కానీ ఎంతోమందికి ఎడ్యుకేషన్ పరంగా అయినా హెల్త్ పరంగా అయినా సూర్య దివ్యాంగుల ట్రస్ట్ అని ఒక ట్రస్ట్ను వ్యాపింప చేసి ఒక 5 సంవత్సరాల నుంచి ఎన్నో సేవలు అందిస్తున్నారు. మన ఒంగోలు పట్టణం అనే కాదు, ప్రకాశం జిల్లా మన వివిధ జిల్లాల్లో కూడా సూర్య దివ్యాంగుల ట్రస్టు స్థాపించింది మండవ మురళీకృష్ణ గారు ప్రతి ఒక్కరికి గుర్తుంటారు. ఎందుకంటే అది భగవంతుడు ఏ రూపంలో సాయం చేస్తాడో లేదో తెలియదు, కానీ భగవంతుడు కంటే ముందుగా వచ్చి సాయం చేస్తున్నాడు మండవ మురళీకృష్ణ గారు. మురళన్న పుట్టినరోజుని మేము యూత్ అందరం కూడా డొంతా సీనన్న జేబీఎం ఫౌండేషన్ యూత్ ఆధ్వర్యంలో మతా శిశువులో ఈరోజు ఫ్రూట్స్ పంపిణీ అలాగే కేక్ కటింగ్ చేయడం కూడా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంతో బిజీగా ఉన్నా కానీ పిలవంగల్ని వచ్చిన మండవ మురళీకృష్ణ అన్న గారికి మీడియా ముఖంగా మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే మతా శిశువులో మేము ఫ్రూట్స్ పంపిణీ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఈ హాస్పిటల్ చిన్నపిల్లల్ని అది బాలింతలు అది కాన్పులు చేసే దానికి నార్మల్ కాన్పులు చేస్తా ఎంతో ప్రసిద్ధి చెందింది జిల్లాలోనే. డాక్టర్లు కూడా మేడం సంధ్య గారు కానీ ఇంకా వివిధ డాక్టర్లు కూడా చాలా బాగా కేర్గా చూస్తారు పిల్లల్ని. అందుకని ఈ హాస్పిటల్ మేము సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మరి దినమందు మండవ మురళీకృష్ణ గారు పుట్టినరోజు తరఫున
సార్కి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. మరి సార్ తన పుట్టినరోజుని మా పేషెంట్స్ మధ్యలో జరుపుకోవడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. మరి అందరు పేషెంట్స్కి ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం చాలా ఆనందం ఇస్తుంది. ప్రత్యేకంగా ఈ దినమందు సార్ మరి మా హాస్పిటల్కి మెగా వాటర్ ప్లాంట్ని మరి శాంక్షన్ చేసి దాతల ద్వారా ఈరోజు స్టార్ట్ చేస్తున్నందుకు కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని మరి దేవుడు ఇంకా మంచి ఆయుష్నిచ్చి సార్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. మంచి మనసున్నటువంటి వ్యక్తి, మానవతావాది, మృదుభాషి, సహృదయులు మన మండవ మురళీకృష్ణ గారి జన్మదిన శుభాకాంక్షలు. ఈ రోజున ఎన్నో కార్యక్రమాలు జరగటానికి కారణం ఆయన మంచి మనసు, ఎంతోమంది అభిమానాన్ని చూరగొన్నటువంటి వ్యక్తి. ఆయన చేసేటటువంటి కార్యక్రమాలు చాలా గుప్తంగా చేస్తూ ఉంటారు. సహాయ సహకారాలన్నీ కూడా ఎంతోమందికి అందిస్తూ ఉంటారు. ఇందాక కిరణ్ చెప్పినట్టుగా విద్య పరంగా కానివ్వండి, ఆరోగ్యపరంగా కానివ్వండి, ఎవరు అడిగినా కానీ కాదు అనుకున్న ఎంతోమందికి సేవ చేసేటటువంటి మంచి సేవా తత్పరత ఉన్నటువంటి గొప్ప వ్యక్తి. ఆయన్ని ఎంత పొగిడినా తక్కువే అవుతుంది, ఎక్కువ పొగడకూడదు. ఎందుకు అంటే ఆయన ఎప్పటికీ ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలి, మంచి సేవా కార్యక్రమాలు చేయాలి, అందరికీ అందుబాటులో ఉండాలి, మంచి కార్యక్రమాలు చేయాలి. అలాగే ఈ రోజున ఈ ఎంసీహెచ్లో అందరి పేషెంట్లకి పండ్లు పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఒక పెద్ద వాటర్ ప్లాంట్ అనేది ఇక్కడికి రావడం, ఇస్తానని చెప్పనని మాట ఇవ్వడం ఆయన గొప్ప మనసుని చాటుతూ ఉంది. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆయన నిండు నూరు బాగుందా? దీనికి డబ్బులు నేను ఇస్తాను. ఆహా, ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు. అవునా? మరి మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెల చెల్లించొచ్చు. 11 నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు. 18% వరకు తరుగు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? అంకుల్, ఒక గోల్డెన్ బ్లూమ్ ప్యాక్ చేయండి. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.